కాళేశ్వరం కమిషన్ విచారణ పేరుతో ఏం జరుగుతుంది, దాని పర్యవసనాలు ఎట్లా ఉన్నాయి, మనకు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లివిల్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. లివిల్, ఏం జరుగుతుందని భావించాలి? ఎంత కుట్రలు చేసి బదనాం చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే అంతంత క్లియర్ గా ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి, స్పష్టత వస్తుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా ఇవాళ విచారణ తర్వాత? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒకటే చెప్తుంది, ప్రజల ప్రయోజనాల కోసం, ప్రజల అవసరాల కోసం ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాం. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఉపయోగాలు, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రయోజనాలు ఇవాళ తెలంగాణ ప్రజలు పొందిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు స్థాయిలో తెలంగాణ ఉద్యమం, స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నాడే నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్తో ఆనాడు ఉద్యమ ప్రస్థానం ప్రారంభించిన ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే తెలంగాణ రైతాంగానికి ప్రతి గుంటను కూడా పచ్చని మాగాణం చేయమని చెప్పేసి ఒక ఆలోచనతో ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అయితే మొదట తుమ్మిడిహట్టి దగ్గర కట్టాలని చెప్పేసి భావించినప్పటికీ తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ఫీజిబిలిటీ లేదు, అక్కడ నీటి లభ్యత లేకపోవడంతో అక్కడ ఉన్న మహారాష్ట్ర ఏదైతే వైల్డ్ లైఫ్ శాంక్షనరీ ఏదైతే ఉందో అది పూర్తిగా మునిగిపోతుంది, దీనికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని మహారాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పడంతో ప్రత్యామ్నాయంగా ఆనాడు సిడబ్ల్యూసి సూచించిన వ్యాప్కోస్ ఏదైతే ఉందో వ్యాప్కోస్ ఏజెన్సీ ద్వారానే సర్వే చేపించి, ల్యాడర్ సర్వే చేపించి మేడిగడ్డ దగ్గర దాన్ని కడితే బాగుంటుంది, తెలంగాణకు ప్రయోజనాలు అందుతాయి, గోదావరి నీళ్లను ఒడిచిపట్టుకోవచ్చు అని చెప్పేసి ఆనాడు సిడబ్ల్యూసి కావచ్చు అటు వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకున్నామని చెప్పేసి సుస్పష్టంగా అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా స్పష్టం చేశారు. కానీ ఇవాళ కావాలని కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కమిషన్ అని ఒక రాజకీయ కుట్రలో భాగంగా వేసిన కమిషన్ ముందు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో తన వాస్తవాలను నిజాలను ఇవాళ నిక్కచ్చిగా ఇవాళ కమిషన్ ముందుంచారు. ఆధారాలతో సహా ప్రత్యక్షంగా ఎన్ని ఆధారాలు ఉన్నాయి ఏంటి అనే అంశాలను కూడా ప్రధానంగా ఇవాళ సిడబ్ల్యూసి రిపోర్టు కావచ్చు, అంతేకాకుండా అటు వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక కావచ్చు, అటు మహారాష్ట్ర ఒప్పందాలు కావచ్చు, గత ఉమ్మడి రాష్ట్రంలో 7 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో చేసిన దుర్మార్గమైన ఆనాడు కాలం విలువ తెలియకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకుండా ఆనాడు తుమ్మిడిహట్టి దగ్గర కనీసం అవగాహన లేకుండా అక్కడ తలనిష్పెట్టి తోకకు నీళ్లు తీసుకుపోయేందుకు ప్రయత్నించిన ఆనాడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను కూడా బహిర్గతం చేశారు ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అన్ని వివరాలను కూడా ఆధారాలతో సహా కమిషన్ ముందుంచి వారికి సువివరంగా వివరించారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి కాళేశ్వరం యొక్క విలువ, కాళేశ్వరం యొక్క ఖరీదు తెలుసు, కాళేశ్వరం యొక్క ప్రయోజనాలు తెలుసు. కానీ వాళ్ళ కమిషన్ ముందు కూడా మళ్ళొక్కసారి అవన్నీ వివరించారు. పూర్తిగా కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బరాజే కాదు, కాళేశ్వరం అంటే మేడిగడ్డ నుంచి మొదలుకొంటే ఇవాళ గంధమల్ల బస్వాపూర్ వరకు కూడా కాళేశ్వరం ఫలాలు అందినాయి. ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి సైతం కాళేశ్వరం ఆయకట్టు ద్వారానే ఇవాళ నీరుని అందించిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. అంతేకాకుండా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఖచ్చితంగా తుమ్మిడిహట్టి దగ్గర ఎందుకు కట్టలేదు అనే దానికి కూడా సమాధానాన్ని వివరించారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే తుమ్మిడిహట్టి దగ్గర ఎందుకు కట్టలేదు అనడానికి 152 మీటర్ల ఎత్తు కంటే దానికి పై మించి కట్టలేము, అలాంటి కట్టినప్పుడు నీటి లభ్యత ఉండదు, నీటి లభ్యత లేనిది కట్టడం ఎందుకు అని చెప్పేసి కూడా సిడబ్ల్యూసి ఇచ్చిన రిపోర్టు నివేదిక ఆధారంగానే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేదు. ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా కట్టలేకపోయింది. తర్వాత తదనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర కట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తద్వారా ఏదైతే బ్యాక్ వాటర్ కాళేశ్వరం మేడిగడ్డ ద్వారా ఏర్పడిన అన్నారం, సుందిల్ల బరాజులతోటి ఇవాళ దాదాపు 143 టీఎంసీల నీటిని ఒడిసిపట్టుకొని తెలంగాణ చరిత్రలోనే అత్యధిక నీటిని ఒడిసిపట్టుకున్న చరిత్ర ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అని చెప్పక తప్పదు. అంతేకాకుండా దాదాపు 400 పైచిలకు టీఎంసీలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా భూగర్భ జలాలు పెరిగిన విషయం కూడా ఆనాడిచ్చిన రిపోర్ట్లు కావచ్చు, ఆనాడిచ్చిన నివేదికలు కూడా చూసుకోవచ్చు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ఒక దేశానికి రోల్ మోడల్ అయింది, పంజాబ్ను తలదన్నేలా ధాన్యం పండించింది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇవాళ తెలంగాణ రైతుల కళ్ళలో ఆనందం చూసాము. ఇవాళ తెలంగాణ రైతులు 3 పంటలు పండించుకునేందుకు వెసులుబాటు వచ్చింది. నీటి లభ్యత పెరగడంతో ఈ విధంగా ఇచ్చిన సందర్భాన్ని కూడా ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఇప్పటికే తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వస్తూ ఇవాళ ఆధారాలతో సహా మళ్ళొక్కసారి ఖచ్చితంగా కమిషన్ ముందు పూర్తి ఆధారాలతో ఆనాడున్న అనుమతులు కావచ్చు, ఆనాడు తీసుకున్న అన్ని వెసులుబాట్లను ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ముందుంచి ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు
తెలంగాణ వరప్రదాయిని, తెలంగాణ జీవధారని మరొకసారి కూడా స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక మేడిగడ్డను బూచిగా చూపెట్టి వల్ల తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. అందుకు అనుగుణంగానే వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టేందుకు వాళ్ళ ఆ విధంగా ప్రయత్నాలు చేస్తుందనే విషయాన్ని కూడా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకెళ్లారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్కు తాగునీటిని తీసుకొస్తానని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో దాన్ని వాళ్ళ కొనసాగిస్తూ మల్లన్న సాగర్ నుంచి నీటిని సేకరించాలి, హైదరాబాద్ నగరాన్ని తాగునీరు అందించాలని ఏదైతే సంకల్పించిందో అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధం లేకుండా, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏమాత్రం సంబంధం లేకుండా కాదని వాళ్ళ నిక్కచ్చిగా నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక మరొకసారి కమిషన్ చెప్పారు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గంధమల్ల బస్వాపూర్కు శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు ముందు ఉంచారు. గంధమల్ల బస్వాపూర్ ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? కాళేశ్వరం నుంచి గోదావరి నీటిని ఒడిసి పట్టుకోవడం ద్వారా ఏదైతే మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీటిని వల్ల ఏదైతే గంధమల్ల బస్వాపూర్కు చేరుకుంటాయనే విషయాన్ని కూడా వాళ్ళ కాళేశ్వరం కమిషన్ ముందుంచారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా నిక్కచ్చిగా సమాధానం విత్ ఆధారాలతో సహా నిరూపించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అయితే ఈ కమిషన్ అంతా కూడా కేవలం కుట్రలు కుతంత్రాలకు మాత్రమే తావు ఇస్తుంది. ఈ కమిషన్ ద్వారా ఇవాళ తెలంగాణ రైతుల ప్రయోజనాలను దెబ్బ కొడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే ఆ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సైతం చెప్పారు. ఇప్పటికే ఇది క్యాబినెట్ ఆమోదంతో వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టే తప్ప ఏ ఒక్కరి సొంత నిర్ణయాలు కాదు. వాళ్ళ మంత్రివర్గం అంతా కూడా కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయమే తప్ప ఏ ఒక్కరి సొంత ప్రయోజనాల కోసం కాదు, ఎవరి కోసం కాదు, తెలంగాణ రైతాంగాల ప్రయోజనం కోసం తీసుకున్న ప్రాజెక్టే తప్ప ఇంకోటి కాదని కూడా స్పష్టం చేశారు. వాళ్ళ మొన్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఇదే స్పష్టం చేశారు. ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఇదే స్పష్టం చేశారు. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పూర్తిగా తెలంగాణ వరప్రదాయిని, తెలంగాణ జీవధారని స్పష్టంగా చెప్పారు. స్వేచ్ఛ.